చదువుకోవడానికి దేవుడు కృప చూపించారు. నేను చిత్రం అయితే వచ్చే పునరుద్ధానం ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం. ఈరోజు ప్రత్యేకంగా ఒక భాగంలో నుంచి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. దానికంటే ప్రాముఖ్యంగా ఈరోజే మా మందిరానికి వచ్చిన హాస్పిటల్లో చేస్తున్నటువంటి మరి స్వప్నాయకు అలాగే వారి పిల్లలకి యేసు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి సురేఖ అలాగే వెంకటేష్ బాబా గారికి అలాగే తండ్రి గారి అందరికీ కుటుంబానికి కూడా యేసు నామములో ప్రత్యేకమైన వందనాలు. మంచిది. ఈ సమయంలో మరి ఇలాగున్న ప్రతి పునరుద్ధానం దేవుని సన్నిధానంలో కనబడడం మరి మనకు ఆశీర్వాదం. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు మనతో ఉండేవాడే, కానీ దేవునికి ఎప్పుడు మనం కనబడుతూ ఉండాలి. వారానికి ఒక్కసారి దేవునికి కనబడటం కాదు, ప్రతిరోజు దేవునికి కనబడుతూ ఉండాలి. అలా కనబడాలి అంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి. అలాగ చేయటం వలన దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. చాలాసార్లు పాటలు పాడతాం, జ్ఞాపకం ఉంచుకునే దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు అని. మరి నీ జ్ఞాపకాలలో మమ్మల్ని చెరిగిపోనివ్వవు అని చాలా చక్కగా పాటలు అయితే పాడతాం. ఇప్పుడు కూడా మనం పాడుతున్నాం కదా, మరువని దేవుడు, మారని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయనకు చాలా రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. కాబట్టి అందులో నుంచే ప్రత్యేకమైనటువంటి నామము కలిగినటువంటి నామములలో అన్ని నామముల కన్నా పై నామము ఆయనదే. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము ఈ రోజున ఒక వాక్యాన్ని చదువుకొని ఆ వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. చూడండి, దేవుడు ఎలాగునా మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. 115వ కీర్తన 12వ వాక్యాన్ని చదువుదాం. 115వ కీర్తన 12వ వాక్యం. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. చాలే. దేవుడు ఏ మాట మాట్లాడుతున్నాడంటే, యెహోవా మమ్మును మర్చిపోలేదు. మనుషుడుకున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? చెప్పాలి. మర్చిపోవడం. చాలా ఈజీగా చెప్పేస్తాం. అంటే గుర్తున్నా కానీ చెప్తాం. ఏమని? గుర్తులేదండి, మర్చిపోయానండి. ఎప్పుడు ఆ మాట చెప్తామంటే మనం సమయానికి వెళ్ళలేనప్పుడు, లేకపోతే వాళ్ళు ఏదైనా చెప్తే మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం మాట్లాడతాం? మర్చిపోయానండి, జ్ఞాపకం లేదు. కానీ మనుషులుగా మనం ఎలాగో మర్చిపోతామేమో, కానీ చెప్పాలి, దేవుడు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మనుషులుగా మనము ఎవరినైనా ఏదైనా ఎలా అయినా మర్చిపోవచ్చు. చాలాసార్లు అనుకుంటాం, నాకు ఈ మధ్య చాలా మతిమరుపు వచ్చిందండి అంట కదా. కొన్నిసార్లు పెట్టిన వస్తువులు మర్చిపోతూ ఉంటాం. కొంతమంది లోక సామెత అంటారు, ఎడం చేత్తో పెట్టిన వస్తువులు తొందరగా చెప్పాలి జ్ఞాపకానికి రావు, గుర్తురావు అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ అలా కొంతమంది చెప్పేవాడు ఉంటారు. అయితే ఈ రోజున దేవుడు మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏమిటంటే, మనల్ని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు. మరి దేవుడు మర్చిపోయినప్పుడు మనుషులుగా మనం ఎందుకు మర్చిపోతున్నాం? అసలు దేన్ని మర్చిపోకూడదు, వేటిని జ్ఞాపకంలో ఉంచుకోవాలి, ఆ విషయాల మీద కొన్ని మాటలు మనం చదువుకొని ముందుకు వెళదాం. చూడండి, మీ తల వెంట్రుకలు ఉన్నాయి కదా. ఎంతమందికి తల వెంట్రుకలు ఉన్నాయి? ఇక్కడ ఏమైనా గుండు వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరుగా. అఫ్ కోర్స్ మీ తల వెంట్రుకలు మీరు లెక్కించగలరా? లెక్కేసి చెప్పగలరా? పోనీ ఇసుక రేణువు, కొంచెం ఇసుక తీసుకొని అందులో ఉన్న రేణువులు ఏమైనా లెక్కించగలరా? లెక్కించలేదు. కానీ దేవునికి మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో అవన్నీ ఆయనకు తెలుసు. అఫ్ కోర్స్ ఒక 3 లక్షలు 4 లక్షలు ఉంటాయి అనుకుందాం. రవి క్రాఫ్ట్ చేయించుకున్నాడేమో, ఆయన లెక్క పెడితే ఒక 4 లక్షలు 5 లక్షలు ఉంటాయి. లేదు ఇంకొంచెం ఏదైనా కొంచెం తీసుకున్న వాళ్ళు ఏమన్నా లెక్క. కానీ అవి లెక్కలన్నీ మనం మర్చిపోతాం, అవి మనకి జ్ఞాపకానికి లేవు. కానీ దేవుడు నీ తల పైన ఉన్న ఎంటికలను కూడా ఆయన లెక్కించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయనకు తెలుసు. అందుకే అబ్రహాముతో అంటాడు, నేను అబ్రహాముకి చెప్పకుండా ఏమైనా దాచెదనా? అబ్రహాము అనే మనుషులకి చెప్పకుండా నేను ఏది దాచిపెట్టను. ఎందుకంటే అతడు నాకు చాలా స్నేహితుడైన వాడు.
చాలా సీక్రెట్ అయిన విషయాలు బెస్ట్ ఫ్రెండ్స్తో మాత్రమే పంచుకుంటాం, అందరితో చెప్పుకోలేమని. చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే చెప్తాం. ఎందుకంటే ఆ మనుషుల మీద ఒక నమ్మకం, ఆ మనుషుల మీద ఒక ఆలోచన, ఎవరికి చెప్పరు అని. కానీ ఒక విషయం చాలా జ్ఞాపకం ఉంచుకోండి, మనల్ని నమ్ముకున్న మిత్రులు లేకపోతే మనం నమ్మిన మిత్రులు ఏదో సమయంలో ఎప్పుడైనా మోసం చేస్తారు. కానీ ఇప్పుడు నేను ప్రకటిస్తున్నా, ఈ దేవుడు ఎప్పుడు మోసం చేసేవాడు కాదు, ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. చాలా వచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆయన ఏ విషయాలైనా కూడా తన హృదయంలో దాచుకునే దేవుడై ఉన్నాడు. మన స్థితిగతులను ఎరిగిన దేవుడై ఉన్నాడు, మన పరిస్థితులను ఎరిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన దేవుని పేరేమిటంటే ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు. ఆయన ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. ఒక వచనం చదువుదాం చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ చూడండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు పరలోకమందును నా తండ్రి ఎదుట నేను వారిని. ఇది నా మాటగా చెప్పాడో బైబిల్లో ఉన్నమాట, అంతేనా? ఏమని రాస్తున్నాడు? మొదటి మాటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయంట. మనకు లెక్కించుకోవడం కష్టం, కానీ దేవుడు ఆల్రెడీ యూ కెన్ సెట్, అంటే ఆ తల వెంట్రుకలన్నింటినీ కూడా ఆయన లెక్కించాడు. తల వెంట్రుకలనే లెక్కించిన దేవుడు మనల్ని మర్చిపోతాడా? కనుక మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? మర్చిపోలేదు. ఆయన ఎప్పుడు మరువని దేవుడు. మనుషులుగా మనం దేవుణ్ణి మర్చిపోయినా, ఇరుగుపోయినా, ఎవరైనా మనం మనుషులుగా మర్చిపోతాం, కానీ దేవుణ్ణి మర్చిపోకండి. ఎందుకంటే ఆయనే మనకు కర్త, కర్మ, క్రియ అయి ఉన్నారు. ఆయనే మన దేవుడు అయి ఉన్నారు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరు మనకు లేనే లేరు. దేవునికి స్తోత్రం కలుగు. మరొక వచనం చదువుదాం చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వాక్యం. చూడండి చూడండి ఏమని రాస్తున్నాడో అందరూ తీయగలగాలి. 2వ అధ్యాయము 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డాణాన్ని మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. నటించుచున్నావు, అందువలన నీ కార్యము చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. అర్థమవుతుందా వాక్యం? ఏమని రాస్తున్నాడు? మరొకసారి కన్యక తన ఆభరణములు మరచునా, చదవాలి. పెండ్లి కుమార్తె తన వడ్డాణములు మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు. అంటే చూడండి ఎంతగా దేవుడు వాపోతున్నాడంటే, ఇర్మియా అనేటువంటి గ్రంథకర్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రజలు ఏం చేస్తున్నారంటే లెక్కలేనన్ని దినాలు. నేను చెప్తున్నా కానీ వాళ్ళు తర్వాత నువ్వు చెప్తుగా, లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయి ఉన్నారు. కన్యక తన ఆభరణాన్ని మరుస్తుందా? మీకు తెలుసుగా, మీ ఆభరణాలు, మీరు వేసుకునే ఆభరణాలు మీకు తెలుసుగా. ఆ ఆభరణాలు ఏ పెండ్లైన స్త్రీ అయితే తాళిబొట్టు అనేది ఎప్పుడు తీసే పరిస్థితి ఉండదు, నాకు తెలుసు. కానీ ఆ ఆభరణం ఎలాగో మర్చిపోదో, కాళ్ళకు మెట్లు ఉంటాయి, అవి తీయకుండా ఎలాగో వాళ్ళు కాపాడుకుంటారు. ఎందుకంటే అది సాంప్రదాయం అవ్వచ్చు, లేదు ఒక గుర్తయి ఉండొచ్చు. అది ఎలాగో తీయకుండా కన్యక తన ఆభరణాన్ని మరచునా, తర్వాత పెండ్లి కుమార్తె తన వడ్డాణాన్ని. తెలుసుగా మనకి పెండ్లి కుమార్తెను ఎలా సిద్ధపడతారు? ఇక ఉన్నాయి లేని అన్ని వేసుకోవడమే పనే. ఎందుకని? ఆ యొక్క షూట్ లో కనపడాలనా, ఆ పెళ్లిలో కనపడాలనో, ఏదో మొత్తానికి అవన్నీ తగిలించుకుంటూ ఉంటారు. కనుక అవన్నీ వాళ్ళు వేసుకోవడం మర్చిపోవట్లేదు కదా. కానీ దేవుడు ఏమన్నాడు? నా ప్రజలు ఎన్నిసార్లు అంట? లెక్కలేనన్ని దినాలు. మరి ఎలా బతుకున్నారండి లెక్కలేనన్ని దినాలు?
దేవుణ్ణి మర్చిపోయే రోజులు కూడా ఉన్నాయి. ఎప్పుడు మర్చిపోతాం చెప్పండి? దేవుణ్ణి చెప్పాలి. దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోతాం? నెంబర్ 1, డబ్బు ఎక్కువైతే దేవుణ్ణి మర్చిపోతాం. 2, ఆస్తులు ఎక్కువైపోతే మర్చిపోతాం. ఏమీ తక్కువ లేదు. మన తరం, మన పిల్లల తరం, ఆ తరం కూడా బ్రతకడానికి డబ్బు ఉంటే అప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం. అలా మర్చిపోయిన వారే అమెరికాలో ఉన్న లాస్ ఏంజల్స్ ప్రాంతం ఇటువంటి వాడు దేవునికి 0 వేశారు, వాళ్ళకు 100 మార్కులు వేసుకున్నారు. కాబట్టి అగ్ని చేత దేవుడు ఆ దేశాన్ని కాల్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కాబట్టి నేను చెప్పే మాట ఏమిటంటే, దేవుణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, మర్చిపోవద్దు. ప్రతి దినం, ప్రతిరోజు మన శ్వాస ఎలాగో ఆడుతుందో అలా ప్రతిరోజు దేవుడిని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడే దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఒక్కసారి ఆయన నిన్ను మర్చిపోయాడు పరిస్థితి ఏంటి చెప్పండి? ఆయన జ్ఞాపకంలో మనం లేకపోతే, ఓ భర్త భార్య కాదు, చాలా సంవత్సరాలు భార్య భర్తలకి ఏదైనా గొడవ అయితే విడిపోయి ఉంటారు. వాడి పని వాడు, ఏం పని ఏమో చేసుకుంటూ పోతారు. కొన్ని వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు వాళ్ళు మర్చిపోయి ఉంటారు మనుషులుగా. ఒకవేళ దేవుడు మర్చిపోతే పరిస్థితి కన్యక తన ఆభరణమును మరచునా? పెళ్లి కుమార్తె తన వడ్డాణాన్ని మరచునా? వాళ్ళైనా వాళ్ళు ఉన్నటువంటి వస్తువులను లేకపోతే వాటిలో మర్చిపోకుంటున్నారు. కానీ నేను నమ్ముకున్న ప్రజలు, నేను కావాలనుకున్నటువంటి ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోతున్నారు. నా కంఠశ్వాస ఏమిటంటే, ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కేవలం ఈ జానా బెత్తులు పొట్ట కోసం పరుగులు పెడుతున్నామే తప్ప దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం. మనకు బలాన్ని ఎవరిచ్చారు చెప్పాలి? దేవుడే. మనకు శక్తిని ఎవరిచ్చారు? దేవుడే. మనకు వివేచన, ఆలోచన జ్ఞానం ఎవరిచ్చారు? అసలు మనం భూమి మీద బ్రతికి బట్టగట్టి ఇంత వయసు, ఇంత స్థానంలోకి నిలబెట్టింది ఎవరు? మరి అన్నిటికీ కర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి ఇది నా బలం, ఇది నాది అనుకున్నంత వరకు ఏమీ లేదు కాదు. కనుక సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకు వచ్చిన చదవండి, ఇర్మియా గ్రంథం 31:20. అదే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవా. ఆ ఎఫ్రాయిము అనే స్థలంలో మీ పేరు పెట్టుకోండి అమ్మ. వినాలి, ఎఫ్రాయిము ఎలాంటి వాడు అంటే చదవండి మరొకసారి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన, ఆ ఎఫ్రాయిము ప్లేస్ లో మీ పేరు పెట్టుకోండి. అర్థమవుతుందా? మీ పేరు పెట్టుకుంటే అప్పుడు చదవండి. మీ పేరు ప్రకారంగా మీరు పెట్టుకొని జోషి అనే నా ఇష్టమైన కుమారుడా. ఎవరికి ముద్దు బిడ్డ? దేవునికే ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడైతే మన పేరును తలుస్తాడో ఆ పేరును బట్టి అంటే మనల్ని విడువకుండా ఉన్నాడు. అంటే ఈ మాటల్లో ఉన్న అర్థం గమనిస్తే ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టేవాడు. ఒక్క క్షణం కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టి ఉండాలని అనుకోవట్లేదు. ఎంత ప్రేమమయుడో, ఎంత దయామయుడో, ఎంత కరుణామయుడో ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను ఎవ్వరూ వర్ణించలేరు. ఆయన ప్రేమను వర్ణించుట కానీ లేకపోతే ఆయన వివరించుట కానీ ఎవరి వల్ల అయ్యే పని. ఒక క్షణం ఆలోచించండి. ఇక్కడ కూర్చున్న మనందరి నిమిత్తం ఎవరైనా ప్రాణం పెట్టిన ఉన్నారా? పెట్టేవాళ్ళు ఉన్నారా? పోనీ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, ఇంకేదైనా సహాయం చేసేవాళ్ళు ఉండొచ్చు, నీతో పాటు అంత దూరమైన ప్రయాణం చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు? అలా పెట్టగలిగిన ఆయన ఎవరైనా ఉన్నారంటే చెప్పాలి, అది యేసయ్య. ఆ ప్రేమను అర్థం చేసుకోమని మాత్రం చెప్తున్నాను ఈరోజు. జాగ్రత్తగా వినండి. ఆ ప్రేమను అర్థం చేసుకో.
తల్లిదండ్రుల ప్రేమ ఈ రోజు ఎలా అయిపోయిందో తెలుసా? అవసరాలు తీరుకునే ప్రేమగా మారిపోయింది. అవకాశాలను ఉపయోగించుకునే ప్రేమగా మారిపోతున్నాయి. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎలా ఉందో తెలుసా? కేవలం ఆస్తిపాస్తులు సంపాదించుకొని వారికి వారు రాసుకునే ప్రేమల మధ్యలో ఉండిపోయినాయి. అక్కా చెల్లెల మధ్య ప్రేమ ఎలా ఉందో తెలుసా? చెప్పండి, ఉన్నారుగా అక్కా చెల్లెలు కలిగిన వాళ్ళు. కనుక మనుషుల్లో ఏలుబడి చేస్తుంది అంతా కూడా స్వార్థం. ఏంటిది? అసూయ, ద్వేషం, ఇవే మనుషుల్లో చాలా ఎక్కువైపోయాయి. అందుకనే ఇక్కడ రాస్తున్నాడు, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. ఆ తర్వాత ముందు మాట ఏమన్నాడు? ఎఫ్రాయిం అనే అతను నాకు ఇష్టమైన, దేవునికి ఇష్టమైన బిడ్డలమండి. మా దేవుడు కోరుకుంటున్న బిడ్డలమ్మ. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం మనం. దేవుడు మన నుంచి ఆయన ఇష్టాన్ని తెలియచేయాలనుకుంటున్నాడు లోకాన్ని. భూమి మీద ఆయన బ్రతికినప్పుడు ఒక భయంకరమైన వధ జరిగింది. ఇంచుమించు 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపేశారు. మీకు తెలుసా? బబులోను చెరకు వచ్చినప్పుడు లేక ఇజ్రాయేలీలు చాలా పెట్టలేకపోతున్నారని ఆ ఐగుప్తీయులందరూ కూడా ఆ యొక్క ఇజ్రాయేల్ కంఠంతోనే ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా దారుణంగా, ఈ రోజైతే మరి సిజరీన్ చేసో లేకపోతే ఏదో రకంగా పిల్లల్ని బయటికి తీస్తున్నారు, కానీ ఆ రోజున ఆ రక్షక భటులు వెళ్ళి ఆ గర్భంతో ఉన్న స్త్రీని పడుకోబెట్టి పొట్ట కోసి, బాగా అర్థం చేసుకో, పొట్ట కోసి అందులో ఉన్న శిశువును బయటికి తీసి ఆ శిశువును పైకి ఎగరేసి కత్తితో నరికారు. అర్థమవుతుందా మీకు? అంత భయంకరమైన వధ జరిగింది. యేసుక్రీస్తు జన్మించిన దినాలలో కూడా అవే పరిస్థితి. మనకి క్రిస్మస్ వచ్చిందని మనం కొత్త బట్టలు వేసుకొని ఇల్లంతా చాలా సంతోషంగా చాలా విందు భోజనాలు అన్ని చేసుకున్నాం, కానీ అదే యేసుక్రీస్తు జన్మించిన దినాలలో ఒక భయంకరమైన వధ జరిగింది అనే విషయం ఎవరికైనా తెలుసా? హేరోదు రాజు 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేయమన్నాడు. ఏమంటే చిన్న పురిట్లో పుట్టిన పిల్లలను చంపేయడం అంటే ఎలా చేతులు వస్తాయి చెప్పండి? ఎంత దారుణంగా చంపారు తెలుసు. అందుకే అంటాడు, రామాలో అంగలార్పు వినబడుతుంది అంటాడు. బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించి, అప్పటికి యేసుక్రీస్తు అక్కడ లేరు, వారి నజరేతుకు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ వధ జరిగిందని. ఏ ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉందో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ కడుపు మీద తొక్కి లేకపోతే కోసి ఆ గర్భంలోంచి బిడ్డలు తీసి ఆ మగ శిశువు అయితే చంపేయడం, ఆడ శిశువుని బ్రతికించు. ఎంతమంది తల్లుల శోకం ఉంటుంది. 9 మాసాలు ఉన్న ఆ మోసి కని ఎంత ఆశలు పెట్టుకొని ఉంటారు, బిడ్డ పుడుతున్నాడు అని. కానీ వారి ఆశలన్నీ ఏమైపోయాయి తెలుసా? కానీ యేసుక్రీస్తు భూమి మీదకి రావడం వల్ల అక్కడ జరిగినటువంటి ఆవద ఆ 2 సంవత్సరాల పిల్లలు అప్పటి వరకే చనిపోయారు, కానీ ఆయన పెరిగి పెద్దయిన తర్వాత ఇలాంటి వధ మరలా జరగనివ్వలేదు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున ఆయన మనకిచ్చిన రక్షణ, మనకిచ్చినటువంటి ఈ భాగ్యం అంతా మనం అనుభవిస్తున్నామంటే ఏనాడో దేవుడు మన కోసం చేసిన యాగమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోవద్దు. ప్రతి క్షణం ప్రతిరోజు దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫ్రాయిమా నా జ్యేష్ఠ కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను నిన్నెప్పుడు మర్చిపోలేదయ్యా. ఆ తర్వాత మాట ఏమన్నాడు తెలుసా? నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడవకున్నది. మన గురించిన జ్ఞాపకం దేవుని విడవకుండా ఉందండి. అసలు మనం దేవునికి జ్ఞాపకం ఉండే విషయాలు ఏమైనా చేస్తేగా. ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేసామనుకో, వాళ్ళు ఆలోచిస్తారు, ఆ రోజు నాకు ఆ బిడ్డ సహాయం చేసింది, లేకపోతే ఆ రోజున రవి నాకు ఆ రీతిగా సహాయం చేశాడు కాబట్టి ఆ సహాయాన్ని బట్టి నేను జ్ఞాపకం చేసుకుని అతనికి హెల్ప్ చేస్తా అంటాం. మరి దేవునికి మనం ఏ హెల్ప్ చేసామని దేవుడు మన జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని కోసం మనం ఏం చేసామని దేవుడు మనకు గుర్తుంచుకోవాలి. ఏం చేయం దేవుని కోసమా, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనల్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఇది సమంజసమా? ఇది పద్ధత? దేవుని కోసం మనం ఏదైనా చేస్తే అప్పుడు దేవుడి గురించి మనం ఆలోచించాలి. మనం ఏమీ చేయకుండా అన్ని దేవుడా ఇచ్చేనే తప్ప దేవుని కోసం మనం ఏమీ చేయడం లేదు.
అలాగే చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే నిన్ను నన్ను ఆయన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. ఆ తర్వాత మాట చదువుదాం చూడండి. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతని కరుణిత్తును, ఇదే యెహోవా. ఎక్కడ దాచుకుంటాడంట దేవుడు? చెప్పండి, ఎక్కడ దాచుకుంటాడంట? తన కడుపులో దాచుకుంటాడంట. తల్లి అయినా మర్చుతుందేమో, తండ్రి అయినా మర్చిపోతాడేమో, కానీ దేవుడు ఎక్కడ దాచుకుంటాడంట? తన కడుపులో దాచుకుంటాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆ గొప్ప దేవుడిని కలిగి ఉన్న మన జీవితాలు ఎంత ధన్యములైంది. కనుక దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మరొకటి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. సమాజ ముగింపులోనికి పెడతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి దండించును. అతని కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మరొకసారి నిదానంగా నీట్ గా చదవండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగవద్దు. చదవాలి. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని. ఇప్పుడు దేవుడు దండిస్తాడు లేకపోతే దేవుడు శిక్షిస్తాడు అని మనం అనుకుంటున్నామనంటే మన కడుపును పుట్టిన కుమారులనో లేకపోతే కుమార్తెలనో మనం ఎందుకు కొడతాం? చెప్పండి, ఎందుకు కొడతాం? ఎందుకు? ఇంకా దాని అందరికి మూల కారణం ఏంటి తెలుసా? ఇక దండిస్తేనో అలా చేస్తున్నా ఎన్ని కాదు, కానీ వాడేమన్నా సరిచేయబడతాడని, ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉంటాడని. దేవుడు కూడా అంతే. ఆయన ఏ శిక్షించినా ఏ తృణీకరించినా మరలా నువ్వు ఆ పాపములో పడకుండా ఉంటావని, మరలా నువ్వు ఆ దాస్యం అనే కాడి కిందకు వెళ్లకుండా ఉంటావని, మరలా నువ్వు ఆ యొక్క తప్పు జోలికి వెళ్లకుండా ఉంటావనే దేవుడు మనల్ని శిక్షించేది. అమ్మో, చాలా పెద్ద శ్రమ వచ్చేసిందండి. అమ్మో, ఇంత బాధ నేను అసలు పడలేకపోతున్నానండి. ఎందుకు పెడతాడు దేవుడు? మీకు తెలుసుగా, యోబు అనే భక్తుడు చరిత్ర తెలుసు కదా. చాలా శ్రమలు వచ్చేసింది. కన్న కొడుకులు చచ్చిపోయారు, కూతురు చచ్చిపోయారు, ఆస్తి అంతా పోయింది, సంపద అంతా పోయింది, ఇల్లు ఆకిలు అన్నీ పోయింది. చివరికి ఆయన శరీరం మీద కూడా ఓ భయంకరమైన పుండు వచ్చింది. తీసుకొని ఆ చెట్టు కింద కూర్చున్నాడు, ఒక చిల్లపెంగి తీసుకొని. అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమనుకోవాలా? దేవుడు శిక్షించాడు అనుకోవాలా? దేవుడు తృణీకరించాడు అనుకోవాలా? ఒకప్పుడు రాజభోగాన్ని అనుభవించిన ఆయన ఆస్తులు అంతా పోయినాయి. కానీ ఆ భక్తుడు మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. అంటే మనకి ఏమిచ్చినా ఎవరు ఇవ్వాలి? చెప్పాలి అందరూ, ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. తీసుకొని పోయినా అంతే. ఏమిచ్చినా ఆయనే ఇచ్చేవాడు, ఏమి తీసుకెళ్ళినా ఆయనే తీసుకెళ్ళేవాడు. ఆ అనుభవంలోకి మనం రావాలి. అలా వస్తేనే దేవుడు మనల్ని మర్చిపోలేదు, జ్ఞాపకం ఉంచుకున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ దేవుడిని మర్చిపోతే ఏమని రాస్తున్నాడు? ఆ చివరి మాట చదువు. గద్దించినప్పుడు విసుగవద్దు. ప్రభు తాను ప్రేమించిన వారిని అర్థమవుతుందా? ఆయన ప్రేమించాడు కాబట్టి ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. తాను స్వీకరించు ప్రతి దానిని దండించును అని ఏమా అని కుమారులతో సంభాషించినట్లుగా నీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. కాబట్టి ఆయన ఎలా మాట్లాడాలంట? కుమారులతో సంభాషించినట్లుగా. మనం మన ఇంట్లో ఉన్న మనుషులతో ఎలా మాట్లాడతామో దేవుడు అలాగునా మాట్లాడేవాడు. అలా మాట్లాడిన మనుషులు ఎవరైనా ఉన్నారంటే మోషే అనే భక్తుడితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ ముఖాముఖిగా మాట్లాడినట్లుగా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం దేవుడు మాట్లాడు అనుకుంటాం, కానీ దేవుడు మాట్లాడతాడు. మనకు అనుభవం లేదుగా, మనం ఆ ప్రత్యక్షతలోకి వెళ్ళట్లేదుగా. మీరు ఎప్పుడైనా ఏకాంతంగా దేవుడి సన్నిధిలో ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, దేవుడు మీతో మాట్లాడతాడు. అది వాక్య రూపేణైనా మనుషుల రూపేణైనా ఏ రీతిగానైనా దేవుడు మనతో.
ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు రాయి రప్ప. ఆయన ఎవరు? మాట్లాడే దేవుడు. ఆయన గురించిన పేర్లు చాలా ఉన్నాయి. ఒక్కొచ్చిన చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23, 24. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువైన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభు బలం గురించి చెప్తున్నాడు. కాబట్టి ఒకటి, ఆయనను మనం మర్చిపోకూడదు. జాగ్రత్తగా వినండి. ఆయన మరువని దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఒక 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మనల్ని తృణీకరించినప్పుడు, లేకపోతే వద్దు అనుకున్నప్పుడు ఆయన మనం మర్చిపోకుండా మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన ఎప్పుడూ మర్చిపోయే దేవుడు కాదు. 2, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా? ఆయన శరీరం ఎందుకు నలగొట్టబడింది? చెప్పండి, ఎందుకు నలగొట్టబడింది? ఆయన కోసం ఆయన కొట్టించుకున్నాడా? చెప్పాలి. ఎవరి కోసం? అనేగా మన కోసమే. ఆయన ఎన్ని దెబ్బలో తెలుసా? ఎన్ని దెబ్బలండి? అంటే ఎన్ని? 39 కొరడా దెబ్బలు. 2 దెబ్బలు తిన్నాం మనం. బెల్ట్ దెబ్బలు 2 తిన్నావా? గట్టిగా కొట్టేవాళ్ళు అన్నామా? వెంకటేష్ బాబు మంచి బలం ఉంటే 2 దెబ్బలు తిన్నావా? అరే బెల్ట్తో 2 దెబ్బలే మనం తినలేము. ఆయన ఎన్ని తిన్నాడంట? 39 దెబ్బలు, కొరడా దెబ్బలు. మరి ఆ కొరడాలు కూడా మార్చి కొట్టారు. నిన్న ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా తెలుసుగా మీకు. అందులో జీసస్ పాత్ర పోషించినటువంటి అతని పేరు జేమ్స్ ఏదో పేరు. ఆ హీరో, లేకపోతే ఆ యేసుక్రీస్తుగా పోషణ చేసినటువంటి ఆ పాత్ర పోషించిన మనుషుడికి ఆ పైన శరీరం అంతటి మీద ఒక శరీరం లాంటిది కప్పారంట. అర్థం చేసుకో, ఆ శరీరం లాంటిది కప్పారు. ఎందుకంటే అది సినిమా. మనం యేసుక్రీస్తు ఎలాగైతే శిలువ మరణం పొందాడో అది ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా చూపించాలని ఆ బాడీ అంతా, ఆ శరీరం అంతా ఇంకొక స్కిన్తో కప్పారు. అప్పుడు ఈ బట్లు అనే వాళ్ళు ఒక్కొక్కసారి కొరడాలకి గాజు పెంకులు గుచ్చారు, ఒకసారి ఇనప గుండ్లు గుచ్చారు, ఒకసారి చిల్ల పెంకులు పెట్టారు. ఇలా నానా రకాలుగా ఆ 39 కొరడా దెబ్బల్ని మార్చి అతను కొట్టారు. అయితే ఈ జేమ్స్ అనేటువంటి ఆ హీరో నటించినటువంటి ఆ నటన చాలా బాగా పండుతుంది. మరి యేసుక్రీస్తు చేతుల్ని ఒక రాతికి బండలు బిగించేసి చేతులతో ఇలా వెనక్కి పెట్టుకుంటాడేమోనని ఆ 2 చేతుల్ని ఆ సంఖ్యలతో బంధించేసి వీపు మాత్రమే కనబడేట్టుగా పెడితే అటువైపు ఒక సైనికుడు, ఇటువైపు ఒక సైనికుడు నిలబడి ఆ కొరడా తీసుకొని ఒక దెబ్బ అతను, ఒక దెబ్బ వీళ్ళు కొడుతున్నారు. అలా ఎన్ని దెబ్బలు? 39 దెబ్బలు. ఒక దెబ్బ పడుతూ ఉండగా ఆ శరీరం మీద, అంటే కప్పబడిన శరీరం మీద పడిన దెబ్బలన్నింటినీ కూడా అతను రియాక్ట్ అవుతూ మంచి పోషణ పోషించాడు. కానీ ఒక భటుడు చాలా బలంగా గట్టిగా కొడితే ఆ కప్పబడిన స్కిన్లో నుంచి అతని శరీరంలో దిగబడిందంట ఆ యొక్క మేకు, ఆ ఉన్న గాజు పెంకు. వాళ్ళు కొట్టి అలా ఉంచేదిగా, దాన్ని పట్టుకొని ఒక్కసారి ఇలా లాగితే ఆ ఉన్న శరీరంతో, కప్పబడిన శరీరంతో పాటు అతని శరీరం మొక్క కూడా లగిసిపోయింది. 16 కుట్లు అన్నీ అంట ఆ దెబ్బకి. ఎన్ని కుట్లు? 16 కుట్లు. అంటే ఆ వీపు అలా తెగిపోయింది అనమాట, అలా గాడిలా తెగిపోయింది. వాళ్ళు కొట్టి ఇలా లాగుతున్నారు. ఒక యాక్టింగ్ చేసినటువంటి ఆ మనుషుడికే అంత దెబ్బ తగిలి 16 కుట్లు పడితే నిజముగా అనుభవించిన యేసయ్య పరిస్థితి. ఆయన డూప్లికేట్ కాదు, మనుషులు డూప్లికేట్గా ఉంటారు. బెడ్ మీద ఆ 16 కుట్లు వేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే ఆ డైరెక్టర్ వచ్చి మాట్లాడుతున్నాడు, ఎలా ఉంది జేమ్స్, ఏంటి నీ పరిస్థితి అంటే అతను అడుగుతున్నాడు, నన్ను ఈ పోర్షన్ మీరు పోషించమన్నారు కదా, అసలు నేను ఎవరు, ఇన్ని దెబ్బలు నేను ఎందుకు తినాల్సి వచ్చింది, ఈ క్యారెక్టర్ ఉన్న విశేషం ఏంటి అని అడిగితే ఆ డైరెక్టర్ ఈ బైబిల్ తీసుకెళ్ళి ఆ జేమ్స్ అనే హీరోకి ఇచ్చాడంట. ఇందులో మత్తయి సువార్త నుంచి మీరు చదువుకెళ్ళండి, అతని చరిత్ర అంతా మీకు అర్థమైపోతున్నారు.
ఆ జేమ్స్ ఆ 16 కుట్లు మానే వరకు ఆ బైబిల్ చదువుతున్నప్పుడు నిజంగా నేను నటిస్తుంటేనే నాకు ఇంత పెయిన్ఫుల్గా ఉంది కదా, ఈ కుట్లు ఇంత బాధిస్తున్నాయి కదా, మరి అంత దెబ్బలు తిన్న రియల్గా ఉన్న ఆ యేసయ్య ఎంత కరుణామయుడు, ఎంత ప్రేమమయుడని చదువుతూ ఉండగానే ఎక్కుడు బట్టి ఏడుస్తూ చిన్నపిల్లడు ఏడ్చినట్టుగా ఏడ్చి ఆ క్షణంలోనే ఆ జేమ్స్ హీరో అనేటువంటి అతను అప్పటికప్పుడే మంచం దిగి మోకాళ్ళుని దేవుడిని నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరి కోసం తిన్నాడండి ఆయన? ఎవరి కోసం తిన్నాడు? ఒక దెబ్బ కొడితే చెయ్యలు అడ్డం పెట్టుకుంటాం మనం కదా, చంపన లాగి కొట్టామనుకో ఆటోమేటిక్గా అనుకోకుండా నీ చెయ్యి ఇలా వెళ్ళిపోతుంది. కానీ యేసుక్రీస్తు 2 చేతులు ఇలా బిగించేశారు. దెబ్బ కొడితే అమ్మా అని వెనక్కి పెట్టుకోకుండా ఉండడం కోసం 2 చేతులు ఇలా బిగించేశారు. అలాగూ 39 దెబ్బలు కొడితే ఏమైపోవాలి మనిషి? అంత ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తున్నవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుడిని మర్చిపోవద్దండి. ఆల్మోస్ట్ పిల్లలందరూ కన్న తల్లిదండ్రులను మర్చిపోతున్నారు, బంధువులను మర్చిపోతున్నారు. ఇప్పటికీ మన యుగంలో ఎవరన్నా చుట్టాల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, ఏమవుతాడు అనే రోజుల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళతో సంబంధాలు లేనటువంటి పరిస్థితులు, బంధువులతో సంబంధం ఉన్నా లేకపోయినా, స్నేహితులతో సంబంధం ఉన్నా లేకపోయినా, ఇరుగు పొరుగు వారితో మనకు సంబంధం ఉన్నా లేకపోయినా, నేను ప్రకటిస్తున్న యేసయ్యతో మాత్రం ప్రతిరోజు కూడా సంబంధం కలిగి ఉండండి. దేవుడికి స్తోత్రం కలుగునగా. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టినవాడు. ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టినవాడు. ఆ 39 దెబ్బలు తినడం మాత్రమే కాదండి, అదే ఆయన ఆ దెబ్బలతోనే రక్తపు మడుగులో పడిపోయినటువంటి ఆయన భుజం మీద ఆ సిలువ బరువు ఎంతో తెలుసా? ఆ సిలువ బరువు ఎంతో తెలుసా? 150 కేజీలు. ఎంత? మీ మీద ఒక 50 కేజీలు బియ్యం కట్ట పెడితే మోస్తారా? ఒక 20 లీటర్ల టిన్ను మొయ్యమ్మా అక్కడి నుంచి ఎక్కడికంటే ఇక తలపేనం తోకొచ్చి డాడీ అని వస్తూ ఉండదు ఆ పిల్ల. 20 లీటర్లు ఉన్న వాటర్ కానీ మనం మొయ్యలేకపోతే ఎంత బరువు? 150 కేజీల బరువు ఉన్న ఆ సిలువను మోసుకుంటూ. అర్థమవుతుందా? గుణదలకొండ ఎంతమంది వెళ్ళారు? నీకు బాగా తెలిసే ఉంటుంది. అందరూ వెళ్ళారు గుణదలకొండ. ఆ కొండ ఎక్కుతాం కదా, మీకు బాగా అర్థం చేసుకోండి. కొండ ఎక్కడం సులువా, కొండ దిగడం సులువా? చెప్పండి నాన్నగారు. కొండ ఎక్కడం సులువా, కొండ దిగడం సులువా? ఎక్కడం సులువా, దిగడం సులువు. ఊరికే దిగిపోతాం, అనకూడదు అక్కడ డొలితే. కానీ ఎక్కడం కష్టం కదా. ఆ 150 కేజీల బరువు వేసుకొని, మీకు ఎగ్జాంపుల్గా గుణదలకొండ చెప్పా, కపాలం అనబడే స్థలం, అది చాలా ఎత్తైన స్థలం, గొల్గొతా అనే స్థలం. అక్కడికి ఈ 150 కేజీల బరువును మోసుకుంటూ ఆయన ఎక్కడికి వెళ్ళారంట? ఆ కొండ పైకి వెళ్ళారంట. మనకులాగా కాళ్ళకి మంచి బూట్లు, యాక్షన్ షూ ఉన్నాయా? ఏమీ లేవు. ముట్టి కాళ్ళ మీద ఎర్ర టెండలో. గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది? ఈస్టర్ ఎప్పుడు వస్తుంది? మంచి ఎండాకాలం, మే ఏప్రిల్. బాగా చల్లగా ఉంటుంది కదా ప్రాంతం అంతా. బగ్గ మండుతున్న మంటలు, భయంకరమైన వేడిమిలో ఇంచుమించు 9 గంటలకు మొదలెట్టారంట యేసుక్రీస్తు వారిని. అర్ధరాత్రి నుంచి కొడుతూ ఇక తెల్లవారుజామున బయలుదేరింపజేశారు. ఆ ఎత్తైన కపాలా స్థలం అనే దాని మీదకు 150 కేజీల బరువు వేసుకొని, అప్పటికే శరీరం అంతా నుజ్జుగా నలిగిపోయిన పరిస్థితి ఉంటే, అలాంటి స్థలానికి ఆయన తీసుకువెళ్ళి ఆ అడ్డకొయ్యకు నిలువకొయ్యకు ఆయనను వేలాడ తీశారండి. ఆయన ఎంత ప్రేమమయుడో తెలుసా? ఆ సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏమిటమ్మా? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక. ఇంతకంటే ప్రేమమయుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఇంతకంటే జాలి కలిగిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఇంతకంటే క్షమాపణ ఇచ్చే దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? అందుకే నేను పాట పాడుతున్నాం. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య లాంటి
మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఎవరిని ప్రేమించి? చెప్పాలి. యెహోవాలో ఎంతో మంది ఎన్నో రకాల ప్రేమలు నడుస్తున్నాయి, కానీ ఆ ప్రేమలు ఏవి నిలబడేవి? శాశ్వతమైన ప్రేమ ఒక్కటే. అదే పాట ఇందాక మనం పాడుకున్నాం. శాశ్వతమైన ప్రేమతో నీవు నన్ను ప్రేమించావయ్యా. 4 వచనాలు. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది, నీ కృప. కాబట్టి ఆయన కృప, ఆయన జాలి, ఆయన ప్రేమ మించిన ప్రేమ ఈ లోకములో ఎక్కడా? అదే మరువనిది, మారనిది, విడువనిది. అలాంటి గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, దేవుడిని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన మనల్ని ఎలాగో మర్చిపోలేదో మనము ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్నామా, ఒక్కసారి ప్రార్థన చేసుకొని బయలుదేరండి. కాలేజీ నుంచి వచ్చామా, మరలా ప్రార్థన చేసుకోండి. డ్యూటీ నుంచి వెళుతున్నామా, ప్రార్థన చేసుకోవాలి. వచ్చాక దేవుడిని పలకరించాలి. స్కూల్కి వెళ్తున్నామా, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. పనికి వెళ్ళినా వెళ్ళేటప్పుడు ఒక్కసారి నువ్వు దేవుడిని పలకరిస్తే దేవుడు ఆకాశం నుండి, కీర్తన గ్రంథం ఆఖరి మాట 14:2 చదవండి. నా మాటలు ముగిస్తున్నా. కీర్తన గ్రంథం 14:2, వివేకము కలిగి దేవుడి వెతకువారు కలరేమో అని. ఎంతవరకు తీయలేదు. 14:2, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించున్నాడు. దేనికోసం అంట? వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచు. దేవుడు ఆకాశం నుండి ప్రతిరోజు మనల్ని చూస్తున్నాడంట. ఏ ఒక్కరన్నా తలెత్తి నన్ను పలకరిస్తారేమోనని. మీకు అర్థమవుతుందా? ఏ ఒక్కరన్నా హాయ్ డాడీ అని పలకరిస్తాం కదా, ఫోన్లో హాయ్ మమ్మీ అంటాం కదా. అలా దేవుడిని కూడా దేవా అని ఎవరన్నా ఒక్కరన్నా పలకరించే వాళ్ళు ఉన్నారేమోనని దేవుడు ప్రతిరోజు కూడా ఆకాశం నుండి పలకరిస్తారా? ఎవ్వరూ పలకరించు. మన పనులు, మన హడావుడి, మన కంగారు, మన తాపత్రయాలు తప్ప దేవుడిని పలకరించేవాళ్ళే. ఈ రోజు నుంచి నిర్ధారణ చేసుకోండి. ప్రతిరోజు దేవుడితో మాట్లాడిన తర్వాతే, ప్రతి ఉదయం దేవుడితో మాట్లాడిన తర్వాతే, ప్రతి రాత్రి దేవుడికి ప్రార్థించిన తర్వాతే మన నిద్రలోనికి వెళ్ళాలి. మనం దేవుడిని పలకరించకపోతే ఇంకెవరు పలకరిస్తారండి? కనుక ఆయన మనల్ని మర్చిపోలేదు. 430 సంవత్సరాల బానిసత్వంలో బ్రతుకుతున్న ఆ మనుషుల్ని, ఇశ్రాయేలును దేవుడు మర్చిపోలేదు. ఎర్ర సముద్రాన్ని తీసుకొచ్చి వారిని మర్చిపోలేదు. కనాను దేశం తీసుకెళ్లే వరకు దేవుడు తోడుగా ఉన్నాడు. మన పరిస్థితి కూడా అంతే. నేను ఆయన రాజ్యానికి వారసులు అయ్యే వరకు కూడా దేవుడు మనల్ని మర్చిపోయేవాడు. పరలోక రాజ్యం చేరాలంటే దేవుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ జ్ఞాపకం నుండే దేవుడు మనల్ని పరలోక రాజ్యం చేరుస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక.